మీ గగన్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు. ప్రధాని మోదీని సాయం కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. భవానీ మాలదారులతో అరుణ శోభితంగా బెజవాడ. తెలంగాణలో మొదలైన స్థానిక సంస్థల సందడి. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం. గాజాలో బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పిందన్న ట్రంప్. ట్రూత్ వేదికగా ప్రకటన. ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ వెల్లడించింది. దీనివల్ల 6 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లలు ఫోటోగ్రాఫ్, పేర, పుట్టిన తేదీ, చిరునామా, జన ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల పాఠశాలలో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొందడానికి వీలవుతుందని అంటున్నారు. ఐదేళ్ల వయసులో బయోమెట్రిక్ సరిగా ఏర్పడి ఉన్నదన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోరు. ఇక ఇలాంటి పిల్లలు 5 ఏళ్లు నిండిన తర్వాత, ఒకసారి 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ఏడాది పాటు 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసునున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక 17 ఏళ్ల తర్వాత వారు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు 5 ఏళ్ల తర్వాత ఆధార్ అప్డేషన్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్పుల ప్రకారం ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవడానికి గతంలో 50 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. వాటిని ప్రస్తుతం 75 రూపాయలకు మార్పు చేసింది. అలాగే వేలిముద్రలు, కనుపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం వసూలు చేసే ఛార్జీని 100 నుంచి 125 రూపాయలకు పెంచారు. ఈ పెంచిన ఛార్జీలు 2028 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఇవ్వని హామీని సైతం కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమన్నారు. మైలవరంలో ఆటో డ్రైవర్ సేవలు పథకాన్ని ఎమ్మెల్యే వసంత ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ నుంచి డ్రైవర్లతో భారీ ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే వసంతి కాకి చొక్కా వేసుకొని ఆటో నడిపారు. అట్లాగే మన నియోజకవర్గంలో 2700 ఆటోలు సుమారుగా ఉంటే 4,10,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతా ఉంది. ఒక పక్క ఇందాకే మన విజయ్ చెప్పాడు, రోడ్లు బాగాలేదు కానీ ఎమ్మెల్యే గారిని నెపం పెడతా ఉన్నారు. మరి సంక్షేమ పథకాలు కావాలి. వరదలు వస్తే మన చెరువులన్నీ దిగిని, వాగులన్నీ దిగిని, వాటన్నిటికీ 40 కోట్ల రూపాయలు పెట్టి బాగు చేయించాం. అట్లాగే ఇప్పుడు మన వెల్లడో రోడ్డు కూడా నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయినాయి. వర్షాల వల్ల గడిచిన 3 వారాల నుంచి అతను పని మొదలెట్టలేకపోయాడు. ఇప్పుడే ఎండ కాస్తా ఉంది కాబట్టి, అంటే ఇందాక ఇంద్రమ్మ మాట్లాడుతా రోడ్లని బాగు చేసా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడాలి మనం. రోడ్లు పాక్షికంగా బాగైనాయి, పాక్షికంగా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని రోడ్లకి ప్రతిపాదనలు పంపించాం. 6 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి చంద్రాల వరకు ఉన్న రోడ్డు కొంత పాక్షికంగా బాగైంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ 10 రోజుల్లో తారు రోడ్డు నిర్మాణం కూడా, వర్షాలు పడకుండా ఉంటే పూర్తి తారు రోడ్డు వేయటం కూడా అవుతుంది. అట్లాగే ముత్యాలంపాడు బ్రిడ్జి, అలాగే కందులపాడు నుంచి గణపవరం వరకు రోడ్డు, గణపవరం నుంచి మద్దులపర వరకు రోడ్డు, అది 8 కోట్ల రూపాయలు, అది ఒక 6 కోట్ల రూపాయలు. ఇట్లా రకరకాల ప్రతిపాదనలు. ఈ రోడ్లన్నింటిలో నేను రోజు తిరిగేవాడిని. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క పని ముందుకు చేసుకెళ్తా ఉన్నారు. మీరందరూ గమనించాలి. ఏవైనా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండుగా ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలు కావాలి. వరదలు వస్తే మన చెరువులన్నీ దిగిని, వాగులన్నీ దిగిని, వాటన్నిటికీ 40 కోట్ల రూపాయలు పెట్టి బాగు చేయించాం. అట్లాగే ఇప్పుడు మన వెల్లడో రోడ్డు కూడా నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయినాయి. వర్షాల వల్ల గడిచిన 3 వారాల నుంచి అతను పని మొదలెట్టలేకపోయాడు. ఇప్పుడే ఎండ కాస్తా ఉంది కాబట్టి, అంటే ఇందాక ఇంద్రమ్మ మాట్లాడుతా రోడ్లని బాగు చేసా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడాలి మనం. రోడ్లు పాక్షికంగా బాగైనాయి, పాక్షికంగా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని రోడ్లకి ప్రతిపాదనలు పంపించాం. 6 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి చంద్రాల వరకు ఉన్న రోడ్డు కొంత పాక్షికంగా బాగైంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ 10 రోజుల్లో తారు రోడ్డు నిర్మాణం కూడా, వర్షాలు పడకుండా ఉంటే పూర్తి తారు రోడ్డు వేయటం కూడా అవుతుంది. అట్లాగే ముత్యాలంపాడు బ్రిడ్జి, అలాగే కందులపాడు నుంచి గణపవరం వరకు రోడ్డు, గణపవరం నుంచి మద్దులపర వరకు రోడ్డు, అది 8 కోట్ల రూపాయలు, అది ఒక 6 కోట్ల రూపాయలు. ఇట్లా రకరకాల ప్రతిపాదనలు. ఈ రోడ్లన్నింటిలో నేను రోజు తిరిగేవాడిని. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క పని ముందుకు చేసుకెళ్తా ఉన్నారు. మీరందరూ గమనించాలి. ఏవైనా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండుగా ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం. ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు తమ సమస్యలు పరిష్కార మార్గం దొరకడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి చొరవ చూపారు. ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో 70 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం
చేయకపోవడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసరాల వేళ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై ఫోన్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, పాయకరావుపేట పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయా? గుడ్ మార్నింగ్ అగనా. అవునన్నా చెప్పాలి. పాయకరావుపేట పట్టణంలో నడిబొడ్డున ఉన్న నాగరాజుపేట రైల్వే గేట్ వలన 30 ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క కళ నెరవేరనుంది. ఇప్పటికే దీనిపై రైల్వే అధికారులు స్పందించి దీనిపై ఇచ్చేసి రైల్వే అధికారులు ఫ్లైఓవర్ కట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ళుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా పాయకరావుపేట నుండి ఇటు హైవేకి కానీ అటు ఎస్సీ కాలనీకి కానీ ఇటు నాగరాజుపేటకి కానీ వెళ్ళే ప్రజలు, డ్యూటీలకు వెళ్ళే ప్రజలు, నెక్స్ట్ వ్యాపారస్తులు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా ఈ గేట్ మార్గాన్ని రహదారులు రాకపోకలు సాగించే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే రోజుకి 150-180 ట్రైన్లు ఇదే రైల్వే ప్రయాణించడం వల్ల తరచూ గేట్ వేయడం వల్ల గంటల కొద్దీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అయితే పక్కనే తుని స్టేషన్, రైల్వే స్టేషన్ ఉండడం వల్ల షార్ట్ కట్ మార్గాన ప్రజలు స్టేషన్కి వెళ్ళే ప్రయత్నంలో తాండవ రైల్వే బ్రిడ్జి పై నుండి హడావిడికి వెళ్ళడంతో అటుగా వచ్చే ట్రైన్లు వాళ్ళు ఢీకొనడంతో చాలా మంది ఇప్పటికే వందల సంఖ్యలో మృత్యువాత కూడా పడ్డారు. దీనిపై రైల్వే అధికారులకైతే స్థానిక నాయకులు ఎప్పుడు దీనికి స్పందించలేదు. నెక్స్ట్ గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వం రైల్వే ఈ బ్రిడ్జి మీద కానీ వంతెన ఫ్లైఓవర్ విషయం అయితే మాత్రం గాలికి వదిలేశారు. అయితే రెండోసారి అనకాపల్లిలో ఎమ్మెల్యేగా అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా రెండోసారి వంగలపూడి అనిత గెలుపొంది రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పగ్గాలు పట్టిన తర్వాత అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎంపీగా గెలుపొంది సీఎం రమేష్ నెక్స్ట్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పగ్గాలు చేపట్టడంతో ఇప్పుడు ఆ బ్రిడ్జికి పునర్నిర్మాణం చేసేందుకు పాయకరావుపేట ప్రజల యొక్క ఆశ నెరవేరే పరిస్థితి అయితే నెలకొంది కాకనా. ఎస్ నాగేంద్ర, అలాగే మనం చూసినట్లయితే దాదాపు 30 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు ఈ రైల్వే గేట్ సమస్య తీరింది. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం రమేష్ కావచ్చు, లేదంటే వంగలపూడి అనిత గారు కావచ్చు, దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి వెంటనే ఆ ప్రజా సమస్య అనేది తీర్చారు. దీనిపైన స్థానికులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? స్థానికులైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇప్పటికే సీఎం రమేష్ అండ్ వంగలపూడి అనిత, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర సారథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, శంకుస్థాపనలు అయ్యాయి, జరగబోతున్నాయి కూడా. అదే పద్ధతిలో ఆ పాయకరావుపేట ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేస్తారని కూటమి ప్రభుత్వం మీద ఆశా వ్యక్తం చేస్తున్నారు కాకనా. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ రాష్ట్రంలో అతిపెద్ద రైతు బజార్గా గుర్తింపు పొందిన కర్నూలు సి క్యాంప్ రైతు బజారు అభివృద్ధిపై మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ ఏడాది మేలో జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు రైతు బజార్ అభివృద్ధికి 6 కోట్లు కేటాయించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ రాష్ట్రంలో అతిపెద్ద రైతు బజార్గా గుర్తింపు పొందిన కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ అభివృద్ధిపై మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ ఏడాది మేలో జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు రైతు బజార్ అభివృద్ధికి 6 కోట్లు కేటాయించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.
ఇక ఈ అంశంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, రైతు బజార్ అభివృద్ధిపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? గగన, కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ రాష్ట్రంలోనే అతి పెద్ద రైతు బజారు. ఈ రైతు బజారు గతంలో 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులు పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలను క్రయ విక్రయాలు జరిపేందుకు అప్పట్లోనే దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి 67 సెంటర్లో ఈ రైతు బజార్ నిర్మాణం చేపట్టింది. కర్నూలు నగర ప్రజల అవసరాల నిమిత్తం ఈ రైతు బజార్లో తక్కువ ధరకే కూరగాయలు, ఆకుకూరలు క్రయ విక్రయాలు జరిపే విధంగా ఏర్పాటు చేసిన ఈ రైతు బజార్ ప్రస్తుతం నగర జనాభా పెరిగిపోవడం, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పెరిగిపోవడం, ఈ ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు పండించిన రైతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఈ రైతు బజార్ విస్తీర్ణ కాస్త పెంచాలని చెప్పి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మే నెలలో కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ రైతు బజార్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష చేశారు. అయితే అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైతు బజార్లు నగర జనాభాకు కాస్త ఇరుకైపోయింది. రైతు బజార్లో జనాలు తిరగడానికి కూడా సరైన స్థలం లేకపోవడం, అదేవిధంగా రైతులు తాము పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలను అమ్మేందుకు కూడా స్థలం సరిపోవడం లేదని చెప్పి కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకుపోవడంతో అక్కడికక్కడే దాదాపు 6 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ 6 కోట్ల రూపాయల నిధులతో రైతు బజార్ ప్రస్తుతం 67 సెంటర్లో ఉన్నటువంటి ఈ రైతు బజార్ను 1 ఎకరా విస్తీర్ణంకి పెంచి మరింత రైతులు ఎక్కువగా వచ్చి ఇక్కడ తాము పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలను అమ్ముకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఈ రైతు బజార్లో దాదాపు రోజుకు 25 గ్రామాల నుంచి రైతులు తాము పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలను అమ్ముకునేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అయితే ఈ ప్రస్తుతం నగర జనాభా దాదాపు 6 లక్షల వరకు ఉండడంతో నిత్యం కూడా ఈ రైతు బజార్లో కూరగాయలను కొనుగోలు చేసేందుకు సుమారు 10,000 మందికి పైగా జనాలు ఈ రైతు బజార్ను ఆశ్రయిస్తుంటారు. అయితే రైతులు పండించి నేరుగా రైతులే అమ్మకాలు చేస్తుండడంతో ధరలు కూడా కాస్త తక్కువగా ఉంటాయి. బయట మార్కెట్లో కంటే ఈ రైతు బజార్లో కూరగాయల ధరలు కానీ, ఆకుకూరల ధరలు కానీ, నిత్యావసర సరుకులు కానీ కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి జనాలు కూడా ఎక్కువగా ఈ రైతు బజార్ని ఆశ్రయిస్తుంటారు. గగన, ఇందులో భాగంగానే ఈ రైతు బజార్ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి కూడా నగర జనాభా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మురళీకృష్ణ, అదేవిధంగా చెప్పండి, రైతు బజార్ వల్ల ఎంతమంది వ్యాపారులు ఆధారపడ్డారు, అసలు వారు ఏమంటున్నారు దీనిపై? ఈ రైతు బజార్లో ముఖ్యంగా వ్యాపారులంటూ, దళారులంటూ ఎవరు కూడా ఉండరు. కేవలం ఈ రైతులే నేరుగా వారు పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు నేరుగా రైతులే అమ్ముకోవడానికి మాత్రమే ఈ రైతు బజార్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ దళారీ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఆ దళారీ వ్యవస్థ ఉండడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. దళారులంతా కూడా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే కూరగాయలు కొని ఎక్కువ ధరలో వినియోగదారులకు అమ్మకాలు చేపడతారు. కాబట్టి అటు రైతులు నష్టపోకుండా, ఇటు వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు కోసం ఈ రైతు బజార్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఈ రైతు బజార్లో సుమారు 200 నుంచి 300 మంది రైతులు నిత్యం తమ పండించినటువంటి కూరగాయలను అమ్ముకోవడానికి నేరుగా ఈ రైతు బజార్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఇక్కడ అమ్మకాలు చేసేందుకు రైతులకు ఒక కార్డు అనేది ఇస్తారు. ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఇంకా ఏదైనా పండ్లు ఇటువంటివి అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళీకృష్ణ. ఇక శ్రీకాకుళం నగరంలో GST 2.0 ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. శ్రీకాకుళం రూరల్లోని పెద్దపాడు సమీపంలో ఓ ట్రాక్టర్ షోరూం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లారు. రామ్మోహన్ నాయుడుతో పాటు కలెక్టర్ దినకర్, జేసీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ ట్రాక్టర్లో కూర్చున్నారు.
అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.